పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు కదా, కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఆయన ఏమంటున్నారంటే స్టార్ లింక్ అనేది ఎగ్జిస్టింగ్ ఇంటర్నెట్ వాళ్ళకి కానీ టెలికాం ప్రొవైడర్స్ వాళ్ళకి కానీ పోటీ కాదు. లైక్ రిలయన్స్ వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి, బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, స్టార్ లింక్ చాలా కాస్ట్లీ. అంటే ఏంటంటే నెలకి 3,000 అనేది పక్కన పెట్టిన వన్ టైమ్ డిష్ అనేది లాంటిది పెట్టుకోవాలి కదా, శాటిలైట్ డిష్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 30,000 పెట్టరు. అండ్ అది కూడా స్టార్ లింక్ కూడా మాక్సిమం ఆఫ్ 200 MBPS ఇస్తుంది అని చెప్తున్నారు. అది ఫస్ట్ హార్డిల్. నెక్స్ట్ థింగ్, అది దానికి పర్మిషన్స్ వచ్చినా భారతదేశం మొత్తం 20 లక్షల కనెక్షన్లే ఇవ్వగలదు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు అని చెప్పి. సో ఒక నార్మల్ పర్సన్ 30,000 ఎందుకు పెడతాడు? జియో ట్రై చేస్తాడు, లేకపోతే ఎయిర్టెల్ ట్రై చేస్తాడు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ ట్రై చేస్తాడు. ఐ థింక్ ఆల్రెడీ ఇట్ ఈస్ సర్వింగ్. చాలా మందికి వస్తుంది, యాక్ట్ ఉంది ఇంకో పక్క లైక్ ఎక్సైటల్ అని ఇట్లా ఉంది. సో ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు బాగానే ఇస్తున్నారు. సో దానికోసం వెరీ స్పెసిఫికలీ అన్నారు. ఎక్కడైతే ఇంటర్నెట్ లేదో, లైక్ రూరల్ ఏరియాస్ కానీ, టెర్రన్ ఏరియాస్ కానీ, లేకపోతే ఒక అవుట్ పోస్ట్స్ కానీ, అదే విధంగా ఆర్గనైజేషన్స్ కొన్ని ఏమైనా స్పెషల్ గా పెట్టుకోవాలంటే అట్లాంటివే పెట్టుకుంటాయి. కానీ ఇవి బిఎస్ఎన్ఎల్ కి, ఇవి రిలయన్స్ కి, ఎయిర్టెల్ కి, వాటికి పోటీ కాదు. ఎవరు కంగారు పడద్దు. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉన్నా కానీ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంది. 20 లక్షలే. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అనేది 50,000 నుంచి 60,000 కనెక్షన్ల కంటే ఎక్కువ తీసుకోలేదు, ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. సో నేను ఇంకా స్టార్లింక్ గోనా బి వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్స్ అని అయితే అనుకున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇలా క్లియర్ చేశారు. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ బి బ్రీత్ టేకింగ్ మూమెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ టెలికాం ప్రొవైడర్స్ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్.